ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టడం చూసిన తర్వాత తనను వెంబడించిన జన సమూహములతో ఈ మాట పలుకుతున్నాడు. జనులు, మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. ప్రియులారా, పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమని తనను తాను ప్రకటించుకోవడం ద్వారా యేసయ్య మానవాళి రక్షణకు మూలమని తెలియజేశాడు. మరియు ఆధ్యాత్మిక పోషణ యొక్క అంతిమ వనరుగా తనను తాను చూపిస్తూ వారు తిన్న రొట్టె యొక్క నిజమైన స్వభావాన్ని వారికి వివరించాడు. రొట్టె అనేది భౌతిక జీవితాన్ని నిలబెట్టే ప్రధానమైన ఆహారం. యేసయ్య ఈ ఉదాహరణను ఉపయోగించడం ద్వారా ఆధ్యాత్మిక పోషణను అందించడంలో ఆయన పాత్రను బహిర్గతం చేశాడు. జనులకు నిత్య జీవాన్ని కలిగించే పరలోక సంబంధమైన ఆహారాన్ని మోషే ఇవ్వడం అసాధ్యం. దేవుడు మాత్రమే అలా చేయగలడు. తన సొంత కుమారుణ్ణి పంపడం ద్వారా దేవుడు అలా చేశాడు. దేవుడు ఇచ్చే ఆత్మ సంబంధమైన ఆహారానికి మన్నా ఒక సాదృశ్యం మాత్రమే. ఆధ్యాత్మిక జీవాన్ని కలిగించే నిజమైన ఆహారం యేసుక్రీస్తే. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని. ప్రియులారా, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమునూ ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపకయున్నారని మీతో చెప్పి తిని. తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది అని. సహోదరి సహోదరులారా, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని అందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలి అనగా, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది నీవు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని, ఆధ్యాత్మిక జీవాన్ని కలిగించే నిజమైన ఆహారం యేసుక్రీస్తేనని నీవు తెలియజేశావు. తను నీకు స్తుతులు. దేవా, నీవిచ్చి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మేము భుజిస్తూ నీ యందు నీతిమంతుల మగునట్లు సహాయము దయచేయమని
మా సహవాసం అయితే నీతో కూడాను నీ కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది గనుక మా ఎడల నీకున్న ప్రేమను మేము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని నీ ప్రేమ యందు నిలిచి ఉండుటకు కృపచూపమని, నీవు ఎట్టివాడవై ఉన్నావో మేము కూడా ఈ లోకములో అట్టివారమై ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.